సరే ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవబోతున్నారు, మీరెవరు కోటేస్తారు? ఈ రాష్ట్ర అభివృద్ధికి యువతకి ఎవరైతే మేలు చేస్తారో ఆ అభ్యర్థికి మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. ఓకే, ఇప్పుడు వరకు ఇన్న వాటిల్లో యువతకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో అని అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి లేదా? మనం చూస్తే తెలిసిపోతుంది కదా మేడం. ఎలాంటి ఎన్ని రకాల సంస్థలు యువతలకు ఏమైనా ఉద్యోగాలు కల్పించారా, లేకపోతే ఏమైనా అభివృద్ధి కనిపించిందా? ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా. ఓకే, కాబట్టి రానున్న కాలంలో వచ్చే ప్రభుత్వం అయినా యువతకి బంగారు భవిష్యత్తు చూపిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర పురోభివృద్ధి కూడా ముందుకు నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం మేడం. ఓకే, అయితే దీనికి ముందు చంద్రబాబు గారే కదా ఉన్నది, ఆయన పరిపాలనే ఉంది. అప్పుడు లేని ఉద్యోగాలు ఇప్పుడు రాలేదంటున్నారు. మరి ఇది ముందు వస్తాయి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఏ రకంగా చెప్పబోతున్నారు? దానికి ఉదాహరణ ఏం లేదు మేడం. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు సుమారు 77 దేశాల నుంచి ప్రతిస్పందన మనం చూడగలం, చూసాం కూడా. సో ఎంతో మంది పేద కుటుంబాలు ఈరోజు ఉన్న స్థాయికి చేరుకున్నాయంటే దానికి ముఖ్యమైన కారణం ఎవరండి? ఐటీ పురోభివృద్ధి కానీ ఇలాంటి ఎందుకు ఇంత హైటెక్ సిటీ హైదరాబాద్ ఇవాళ ఇంత ఇన్కమ్ వచ్చిందంటే ఎవరు కారణం అండి? మన చంద్రబాబు నాయుడు గారే కదా. మనం ఎవరెన్ని చెప్పినా మనం నమ్మి తీరాలి. అది ఆ ప్రభుత్వమే చెప్పుకుంటుంది. ఈరోజు మాకెంత ఇన్కమ్ వచ్చిందంటే కారణం చంద్రబాబు నాయుడు విజన్. ఇంకెంతకన్నా ఏం కావాలి? కేటీఆర్ గారే సచివాలయం వాళ్ళ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖ్యతను వివరించారు. అంతకన్నా ఇంకేం కావాలి? సో అయితే మీ ఊరికి ఉన్నటువంటి సమస్య ఇది ఒక్కటే అంటారా? రకరకాల ప్రతి ఊరిలో రకరకాల సమస్యలు ఉంటాయి మేడం. స్థానికంగా సమస్యలు మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది పెద్దలందరూ కూర్చొని ప్రభుత్వానికి వినవించి చేసుకోవాలి తప్పించి మన ఊరు అనేది ప్రతి గ్రామంలో చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి మేడం. కానీ కామన్గా ఎజెండా ఏముంది, ఏ సమస్య ప్రధానంగా ఉందనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మన నాయకుల తోడ్పాటుతో మనం ముందుకెళ్ళాలని నా ఉద్దేశం. ఓకే, ఎంపీగా ఎవరు పోటీ చేయబోతున్నారు తెలుసా? కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి బూడిముత్యాల నాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు. మీరు మంచి ఎడ్యుకేటెడ్ గానే అనిపిస్తున్నారు. అయితే ఒక క్వశ్చన్ అడుగుతా. సీఎం రమేష్ గారు అందరికీ సుపరిచితులు అయితే కాదు. సో మరి ఆయన ద్వారా నిజంగా అభివృద్ధి జరుగుతుందా? ఖచ్చితంగా అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఆయన బీజేపీలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ప్రోద్బలం ఏం చేయగలడు అనేది మేము చాలా టెలివిజన్లో చూసాం. ఖచ్చితంగా చేయగలడని నాకైతే నమ్మకం ఉంది మేడం. ఎందుకంటే ఆయన పిఎంకి యాక్సెస్ ఉంది, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో యాక్సెస్ ఉంది. మనకు అలాంటి నాయకుడు కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో మరి మీ ఆడవారికి అందరికీ పథకాలు బాగానే అందాయి కదా, వారందరూ ఎటున్నారు అంటారు? ఆడవాళ్ళందరికీ పథకాలు అందంటే ఎవరి డబ్బు మేడం ఇచ్చేది? మందే కదా. ఏ ప్రభుత్వం అయినా ఎవరి జేబులో ఎవరు పెట్టరు కదా మేడం. ఎవరు పెడుతున్నారు? మనం కట్టే పథకాలు, మనం కట్టే ట్యాక్సెస్, మెయిన్లీ ట్యాక్సెస్ కదా. అదే కదా మనకు ఉపయోగపడేది. దాంతోపాటు అభివృద్ధి లేనప్పుడు అభివృద్ధి ట్యాక్స్ అని చాలా వరకు విన్నాను. ఇక్కడ ఏ రకంగా ట్యాక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గర నుండి? ఏముంది మన ట్యాక్స్ అంటే రోడ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే హౌస్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల పనులు. వస్తువు మీద జిఎస్టీ ఉంది, చెప్పుకోవడానికి చాలా రకాల ట్యాక్స్ ఉన్నాయి. జిఎస్టీ అనేది ప్రతి దగ్గర ఉంది కదండి, మీ దగ్గర కొత్త కాదు కదా. నాట్ ఓన్లీ ఆ అమౌంట్ ఎక్కడ పోతుంది మేడం? ఆ పన్ను రూపంలో వచ్చే అమౌంట్ ఎక్కడ పోతుంది? ప్రభుత్వానికి కదా వెళ్తుంది. మరి ఇంకేం కావాలి? రాబడి అంటే ఏంటి? మనం కట్టే ట్యాక్స్లు కదా. దాన్ని దేనికి ఉపయోగించాలి? మన పురోభివృద్ధికి ఉపయోగించాలి. అంతే కదా అని అర్థం. ఖచ్చితంగా అదే కదా జరిగేది. ఇంకేం కావాలి మేడం? మన పురోభివృద్ధి జరగాలంటే సంపాదించాలి, దానికి తగ్గట్టు మనం దాన్ని జాగ్రత్త వినియోగించాలి, సమర్థత ఉండాలి. ఓకే, ఆ సమర్థత గత ప్రభుత్వంలో లేదు అని మీ ఉద్దేశం? 10 లక్షల కోట్లు అప్పింది జరిగింది మేడం. ఏ ప్రభుత్వంలోనైనా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఒక్క కారణంతోనే ఆయన వద్దు అనుకోవడం కరెక్టా? తలకు మించిన భారం అయితే ఆ అప్పు ఎవరు తీర్చారు? పౌరుడే కదా తీరుస్తాడు ట్యాక్సుల రూపంలో. తర్వాత మన మీద వేసే భారం వస్తు రూపేనా? చెప్పండి. సామాన్యవాడు బ్రతికే పరిస్థితి ఉందా? లేదు కదా. సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి ఉందా మనకు చెప్పండి? ఈరోజు పోనీ అంత లక్షలు ఉంది. మీరు ఎన్నో రోడ్లు చూశారు. వేర్ ఈజ్ ద డెవలప్మెంట్?
ఓకే. ఒక బిల్డింగ్ కట్టారా, ఒక రోడ్డు చేశారా, లేకపోతే ఏం చేశారు? జస్ట్ మీకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్కడే తెలుసు. ఈ రోజుల్లో 5 నిమిషాలు 5 సెకండ్లో ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసుకునే పరిస్థితి ప్రతి మానవుడు కలిగిందంటే కారణం మొబైల్స్, టెక్నాలజీ. ఓకే. కాబట్టి ఎవరికి ఏం చెప్పవసరం లేదు. ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తికి కూడా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అయితే మీ ఓటు? ఓటు అనేది నేను ఎవరైతే ఈ వ్యవస్థని ఖచ్చితంగా ముందుకు నడిపించి ఈ తరానికి, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉంటారో వాళ్ళకి నా ఓట్స్. ఈసారి ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? బీజేపీ. అయితే ఎమ్మెల్యే, ఎంపీగా ఎవరు పోటీ చేయబోతున్నారో తెలుసండి. ఎవరు? సీఎం రమేష్ ఎంపీగా, అక్కడ పైల ప్రసాదరావు టీడీపీ నుంచి. సో అయితే ఇది గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బూడిముత్యాల నాయుడు అండ్ అలానే ఇప్పుడు పోటీ చేయబోతున్న వాళ్ళ కుమార్తె. సో తనేమో ఎంపీగా చేయబోతున్నారు. సో మరి వీళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదంటారా? ఈసారి అవకాశం అయితే ఎవరండి? ఓకే. జనాలు చాలా విసిగిపోయి ఉన్నారు. ఈ పరిస్థితి కూడా చాలా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగానే మీకు రోడ్లు అవన్నీ వేసారంట కదా? రోడ్లు వేస్తే సరిపోద్దటండి. రోడ్లు అయితే మాకైతే ప్రజెంట్ మొన్న రీసెంట్గా వేసారు. ఒక 1 ఇయర్ కూడా పూర్తి అవ్వదు రోడ్డు వేసి, ఒక 6 months అవుద్ది అంతే. ఇప్పుడు దాకా మా రోడ్లు లేవు కదా, అప్పుడు మిగతా టైం అంతా. సో అయితే మీరు బీజేపీకి ఓటేయాలనుకుంటున్నారు? ఎంపీ బీజేపీ కొట్టేస్తామండి తప్పనిసరిగా. ఎందుకు? మార్చాలి కదా, ప్రతిసారి ఒకరిని ఎలా చూస్తాం? ముందు వైసీపీకి అవకాశం ఇచ్చారు, ఏం అభివృద్ధి ఏం జరగలేదు. ఈసారి మార్చే అవకాశం ఉంది కాబట్టి క్యాండిడేట్ కూడా కొంచెం బలంగా ఉండాలనేసి సీఎం రమేష్ కోరేయాలనుకుంటున్నాం. ఓకే. అవకాశం అనేది ఒక 5 సంవత్సరాల్లో మార్చడం జరగదు కదా, మరి ఇంకొక అవకాశం ఇస్తే మేబీ చేయొచ్చేమో కదా, ఛాన్స్ ఉండొచ్చు కదా? అవకాశం అంతా వాళ్ళకన్నా అవసరం ఒకసారి వస్తుందండి. 5 సంవత్సరాలు చేయలేదు, ఇంకో 5 సంవత్సరాలు చేస్తారు. మనం అభివృద్ధి చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అభివృద్ధి అంటున్నారు కదా, అంటే మీకేం అభివృద్ధి జరగలేదా? మాకేం జరగలేదండి. నష్టం అంటే ఏ రకంగా నష్టం జరిగింది? బోల్ నష్టం జరిగింది. రోడ్లు మెయిన్ రోడ్లు. మేము చోడవారు వెళ్ళాలంటే ఇలా సింపుల్గా వెళ్తాం, చాలా సార్లు పడిపోయాం అక్కడ ఆ రోడ్ల వల్ల. అదొకటి చాలా దగ్గర పడిపోయాను అందుకు. ఓకే. సో మరి యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదా? ఆల్రెడీ స్టార్టింగ్ లోనే 1,00,000 ఉద్యోగాలు పైన ఇచ్చారంట కదా? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినారు చాలా మందికి. ఓకే. అయ్యా ఇంకేం లేవు. సో మీ విలేజ్ వరకు ఏం రాలేదా? ఉద్యోగాలు అయితే లేవండి. విలేజ్ కదా, మనలో కూడా వాళ్ళకి లేవు. సో వాలంటీర్లను పెట్టడము, ఇంటి వరకు రేషన్ రావడము, ఇంకా అలా అమ్మఒడి, ఇవన్నీ కూడా చాలా పథకాలే ఉన్నాయి కదండి. పథకాలు ఉన్నాయి, ఎందుకు పథకాలు దేనిపోను కొత్త అభివృద్ధి శూన్యం. అయితే అభివృద్ధి శూన్యం. డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు. సో ఇప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళు, అంటే మీ ఊరిని టూరిజం స్పాట్గా మారుస్తామని అండ్ అలానే షుగర్ ఫ్యాక్టరీస్ ఇంకా ఎక్కువగా తెరిపిస్తామని, అవకాశాలు చాలా కల్పిస్తామంటున్నారు కదా. సూర్ బ్యాటరీ మూసేస్తారు, ఇంకా తెరిపిస్తారండి. తెల్లైందా? ఉన్న సూర్ ఫ్యాక్టరీకి దిక్కులేదు ఈసారి. సగం క్రషింగ్ పడిపోయింది. కొత్త వాళ్ళు తెరిపిస్తారు. ముందు రైతులు షుగర్ వేయాలి కదా ఇవ్వడానికి. రైతులు ఇప్పుడు ఏం చేస్తాం షుగర్ కోసం? తాతగారు బాగున్నారా? బాగుంది. ఏం చేస్తారు తాతగారు మీరు? మేస్త్రి పని చేస్తున్నాను. మేస్త్రి పని చేస్తున్నారు. నేను ఎవరికి ఓటేస్తారు మీరు అని తెలుసుకోవడానికి వచ్చా. మీరు ఎవరికి ఓటేస్తారు? నేను చంద్రబాబు నాయుడు చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి గురించి ఆ మీద నాకు కోపం వచ్చే ఉంది. దేనికి కోపం? దేనికంటే ఎన్ని కూడా పెట్టడం అంత అవసరం ఏంటమ్మా? ఈ మిషన్ కుట్టోళ్ళకి, తర్వాత వీరికి ఆటోలకి ఇవ్వడం, తర్వాత 18,000కి 18,000 ఇవ్వడం వాళ్ళకి అంత అవసరం. ఆడవారికి ఇచ్చారని కోపమా? వాళ్ళకి కానీ కాదు, అంత అవసరమా? మేస్త్రి ఎంతమంది లేబర్ రోడ్డు మీద పడి ఏడుతున్నారు. వాళ్ళకి ఇసుక లేక ఎంతమంది, అప్పుడు ఉత్తు తుఫాన్లోని ఎంతమంది రోడ్డు మీద పడి ఏడిచినారు జనాలు. మనకాసి కాదు, శ్రీకాకుళం నుంచి వచ్చి రోడ్డు మీద వేసి వైద్యాలు పడి ఏడిచినారు. అప్పుడు ఇసుక లేక ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత జనాలు లేబర్ ఎంత ఇబ్బంది పడ్డారు. మరి మీ ఇంట్లో ఆడవారికే కదా వచ్చేది, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంట్లో వచ్చి రాలేండి, మా ఆవిడికి వస్తుంది, కాదనలేదు. అంత అవసరం అది అవసరం లేదంటారు. అది అంత అవసరం లేదు. ఈ కోట కట్టడం, అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేమా కోట బియ్యం? ఒక వేన్ అట్టడం, దానిలో 2 డ్రైవర్లు అట్టడం, ఎందుకు అంత అవసరమా? ఇంటి వరకు వస్తే మంచిదే కదా. వెళ్ళబెట్టమ్మా, మన కాలేజీలు లేవా? వెళ్ళేమా? ఎక్కడ రూమ్ కాడికి వెళ్ళలేదు, అంతమంది తెచ్చుకోలేదు అంతమంది. అయితే అది మంచి పథకం కాదంటారు. ఎందుకు ఇంత వాలంటీర్లు లేటడం అంత అవసరమా? మరి అమ్మఒడి వస్తుంది, అది మంచిదే కదా తాతయ్య గారు? అమ్మఒడి ఇస్తాండి, అది కాదనలేదు. మరి రైతు భరోసా వస్తుంది, అది కాదనలేదు, వస్తుంది. మీ మనవరాళ్ళకి అందరికి స్కూల్ బాగా చేయించారుగా? మరి చేయించాను.
అన్ని బాగానే వస్తున్నాయి కదా పథకాలు, మరి ఇంకేంటి? వస్తానమ్మా, ఈ వేస్ట్ ఖర్చు చాలా ఖర్చు పెడతాం. వేస్ట్ ఖర్చు అంటారు. ఆ. ఓకే. అది సో మరి అంటే ఆ రకంగా చూసుకుంటే మీరు అన్నట్లయితే అభివృద్ధి బాగానే ఉందిగా మరి. బాగానే ఉంది, కాదు అనలేదు. కానీ చాలా మట్టుకు వేస్ట్గా ఖర్చులు పెడతారు. ఓకే. సో ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? ఎంపీగా అతను పేరు నాకు ఐడియా లేదు. కొన్ని ఏ పార్టీ తరపున తెలుసా? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. ఇంకా ఒక పార్టీయేనా? 3 పార్టీలు కలిపి చేస్తున్నారు కదా, తెలుసా మరి అది? నాకు తెలియదు. చెప్తారు మా వాళ్ళు చెప్తారు. మీ వాళ్ళు చెప్తే వేస్తారు ఓటు? వేస్తాం దర్జాగా. మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. 8 ఓట్లు ఎవరికంటారు? తెలుగుదేశానికి. తెలుగుదేశానికి పక్కాగా. మరి తెలుగుదేశం వాళ్ళు ఏమి చేస్తామని చెప్పేసి ఈసారి పథకాలు చెప్పారు. ఏం చేస్తారో చేయకపోతే పోనీ అమ్మా, చేయకపోయినా వేస్తారు. వేస్తాం. అయితే నేను ఈ 2024లో ఎవరు గెలుస్తారు అని ఎలక్షన్ తరపున వచ్చాను అనమాట. సో ఎవరు గెలుస్తారు, మీరు ఎవరు కోటైపోతున్నారు? మేమంటే ఇక్కడ నియోజకవర్గ పరిధిలో లేకపోతే స్టేట్ లెవెల్? రెండు చెప్పండి. ఇక్కడైతే టీడీపీ. టీడీపీ. చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు జగన్ పరిపాలనలో మరి మీకు ఎలాంటి అభివృద్ధి ఏమి జరగలేదా? అభివృద్ధి మరి మాకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఏమీ జరగలేదు. ప్రజెంట్ సీసీ రోడ్లు కానీ ఏమి, హౌసింగ్ వచ్చాయి కానీ వాటిలో బిల్లు కూడా సరిగా అవ్వలేదు. మీ వాళ్ళని కొంతమందిని అడగడం జరిగింది, ఇల్లులు వచ్చాయి అని చెప్తున్నారు కదా. ఇల్లులు వచ్చాయి కానీ బిల్లులు లాస్ట్లో బిల్లు అవ్వలేదు. కొంతమందికి ఒక 2-3 ఇల్లు అయితే పూర్తిగా బిల్లు అవ్వలేదు. ఓకే. బిల్లు నీటి సదుపాయం కావచ్చు, కరెంటు అంత బాగానే ఉంది అంటున్నారుగా. కరెంటు బాగుంది, మరి నీటి సదుపాయం బాగుంది. కాకపోతే కొలాయిలు కొద్దిగా చీప్ క్వాలిటీ కొలాయిస్ వేసి వాటర్ లీకేజ్ ఎక్కువ పోతుంది. ఓకే. అలా జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఓటు ఎవరికి వేస్తారు అని అంటే జగన్ కన్నారు. మరి ఎవరు పోటీ చేస్తున్నారంటే కూడా తెలీదు అంటున్నారు. ఒక లీడర్ ఉంటారు, ఆ లీడర్ చెప్తే వేస్తాం అంటున్నారు. మరి ఏంటిది అంతా ఎవరు చెప్తూ ఉంటారు మీ వాళ్ళకి? వాళ్ళకి కార్యకర్తగా నిలబడుతుంటారు, వాళ్ళు చెప్తుంటారు. ఓకే. ఆ ప్రకారంగా వేస్తుంటారు. మీరు చెప్పండి బాబాయ్ గారు, మరి గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి లాభాలు ఏం జరగలేదా? అంటే ప్రజెంట్ అంటే పథకాలు కావచ్చు, అమ్మఒడి అన్నారు. సో ఇంకా ఆటో నడుపుకునే వాళ్ళకి 10,000. సో ఇలా అందరికి చాలా మందికి ఇచ్చారు కదా, అట్లా మీకేం అందలేదా? మాకి రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా వస్తుంది కానీ కొన్ని ధరలు అవి బాగా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మాకు కొద్దిగా ప్రభుత్వం మీద విరక్తిగా ఉంది. ఓకే. సో ఎంపీగా పోటీ చేస్తుంది ఎవరో తెలుసా బాబాయ్ గారు? ఎంపీగా అండి సీఎం రమేష్. తెలుసు. ఓకే. సో మరి ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? టీడీపీ. అని సరే ఎవరికి ఓటు అయిపోతున్నారు? మేము టీడీపీకి అండి. టీడీపీకి. అవును, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయబోతున్న వాళ్ళు ఎవరో తెలుసా? తెలుసండి. పార్లమెంట్లోని ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేష్ గారండి. అలాగే మాడుగులోని పైలా ప్రసాద్ అండి. ఓకే. సీఎం రమేష్ గారేమో నాన్ లోకల్, అంటే ఇక్కడ లోకల్ మనిషి కాదు. నాన్ లోకల్ కాదండి, వ్యక్తి మంచోడా కాదా అని చూడాలండి. ఓకే. ఇది వరకు ఎమ్మెల్యేగా మనకి బూడిముత్యాల నాయుడు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ డాటర్ వచ్చారు కదా, సో తనే ఎంపీగా చేయబోతున్నారు. అంటే ముత్యాలరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారటండి. అవును, అదే అంటున్నారు. ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ లోకల్లోనే అనురాధ మేడం గారు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఫిక్స్ ఎమ్మెల్యేగా. అలాగే పైలా ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఇందులో బెటర్ క్యాండిడేట్ ఏదంటే మరి బాగానే అన్ని తెలుసుకుని బాగానే చెప్తున్నారు. కానీ ఒకటి, ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ చదివారు కాబట్టి బాగానే నాలెడ్జ్ ఉంది. అయితే మరి ఎందుకు టీడీపీకి వేయాలనుకుంటున్నారు ఓటు? ఏంటంటే మరి టీడీపీ గతంలోనైనా ఇప్పుడైనా, ఇప్పుడైతే ఈ 5 సంవత్సరాల్లోనే మాకు అభివృద్ధి లేదు. కానీ అప్పుడు వాటర్ ఇవ్వడం కానీ, బ్రిడ్జిలు, రోడ్లు కానీ టీడీపీ హయాంలో జరిగాయి. కాకపోతే ఈ చుట్టూ ఒక అవకాశం అన్నారు కాబట్టి చేశారు. మేము కాకపోయినా కొందరు చేశారు. దాన్ని బట్టి మళ్ళీ మా ప్రభుత్వంలో అంటే మన వాళ్ళు వస్తే మనకు ఏదైనా అన్నట్టు అభివృద్ధి వస్తుందని మా నిర్ణయం అనమాట. ఏం కాదు, పెద్ద కాదు. ఓకే. అభివృద్ధి అంటున్నారంటే గతంలో ఎలాంటి అభివృద్ధి లేదా? గతంలోనంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఏట అభివృద్ధి ఉందండి. అమ్మఒడి ఇవి లేని ఈ పథకాలు తప్పించి ఏదైనా ఉందా? ఓకే. అభివృద్ధి అంటే మనకు కావాల్సిందే పథకాలు కదా. పథకాలు ఏం పథకాలు ఇచ్చారండి? అమ్మఒడి ఇచ్చారు,
సో ఆడవారికి కావాల్సిన అమౌంట్ ఇస్తున్నారు సంవత్సరానికి. సో బయటికి వెళ్ళి కష్టపడకుండా చేస్తున్నారు కదా. ఏంటండి చెప్పలేమండి అవన్నీ, చెప్పలేరు. ఎందుకంటే మేము ఫిక్స్ అయింది అది. సో అవును, సీఎం రమేష్ గారు అన్నారు, ఆయన ఏ పార్టీయో తెలుసా? బీజేపీ అండి. గతంలోనే మాత్రం టీడీపీలో నుండి ఆ తర్వాత బీజేపీకి వెళ్ళారు. ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఎవరు కోటేయాలనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఈసారి టీడీపీ రావాలండి. టీడీపీ వస్తే బాగుంటుంది. ఓకే, దేనికి తెలుసుకోవచ్చా నేను? తెలుసుకోండి, చెప్పండి. ఎందుకు టీడీపీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే చేసాం ఈసారి, ఇది వరకు వైసీపీకి వేసాం, ఈసారి టీడీపీకి వేద్దామని. అది అంటే కారణం ఉంటది కదా, అంటే గత ప్రభుత్వం మీకు ఏం చేయలేదా? ఏమి చేయలేదంటే మాకు ఇది వచ్చి ఏంటిది, ఇంకా మా ఓటు పేరు బ్రాందీ సప్ వచ్చింది. బ్రాందీ సప్ రావడం వల్ల మాకు ఏమి లేవు. దాన్ని నొక్కియండి, అది కామన్ అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ పడడం వల్ల బ్రాందీ సప్ రావడం వల్ల అది మాకు రాలేదు. అన్నిసారి మార్పు తెద్దామని, ఇంకేం కాదు. మార్పు ఏ రకమైన మార్పు కోరుకుంటున్నారు? ఈసారి చంద్రబాబు నాయుడు గెలిపించాలని కోరిక. అది మార్పు అన్నారు కదా, మార్పు అంటే ఏ రకమైన ఏ మార్పు? రకం మార్పు అంటే మరి ఇది వరకు వైసీపీకి వేసాక టీడీపీకి వేద్దామని మార్పు. అదే మార్పు. అదే మార్పు. ఓకే, అభివృద్ధి ఏమి లేదా? అభివృద్ధి ఉన్నది కానీ మరి ఎక్కడ రోడ్లు అక్కడక్కడ వేసారు కానీ రోడ్లు మరి ఎక్కడ కాకపోతే పెద్ద రోడ్లు ఎక్కడ వేయలేదు. పల్లెటూర్లు అంటే అక్కడక్కడ వేసారు అంతే. ఎక్కడికైనా నరకం అనిపిస్తాను రోడ్ల విషయంలో. ఓకే, ఇంకా అంతా మరి పెన్షన్ ఎవడొచ్చినా పెన్షన్ ఇస్తాడు, ఈడిచ్చినా ఇస్తాను, ఆడిచ్చినా ఇస్తాడు, ఎవరైనా పెన్షన్ ఇస్తాను. అది లెక్క. ఓకే, మరి పథకాలు చూసుకుంటే అన్ని బాగానే ఉన్నాయిగా? అన్ని బాగానే ఉన్నాయి. కానీ మార్పు ఎందుకు కోరుకుంటున్నారు? ఈసారి ఆయన గెలిపిద్దామని చంద్రబాబు నాయుడిని. అంతే, అంతే, ఏం లేదు. ఇంకేం కాదు. ఓకే, అంతే.